హాయ్ అండ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ మల్తర్ పిల్ల ఛానల్. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, నా జిడ్డు మొహం చూసే మీకు అర్థమైనట్టుంది కదా బీచ్ అని. అవును, మనం బీచ్కి వెళ్తున్నాం. ఎందుకంటే నేహాంత్ అసలు బీచ్ అని చెప్పి నస పెడుతూనే ఉన్నాడు. ఇయర్లీ ఒకసారి వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు వీక్లీ ట్వైస్ వెళ్తున్నాం అనమాట. ఇక లత వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాం, ఎందుకంటే చాలా డేస్ అయింది వాళ్ళు కూడా వచ్చి. సో ఇక్కడైతే ముందు ఫుడ్ తిని వెళ్దామా, ఫుడ్ తినకుండా వెళ్దామా అని చెప్పి చాలా డిస్కషన్ తర్వాత ఫైనల్లీ పార్సిల్ అయితే చేయించుకుందామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. ఇక్కడైతే చాలా ఐటమ్సే ఉన్నాయి. చికెన్ ఫ్రై, అలాగే మనకి చేపల ఎగ్స్ ఉంటాయి కదా, దాంతో కూడా ఫ్రై చేసి అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ ఇన్నేమున్నా కానీ మా దృష్టి మాత్రం బిర్యానీ మీదకే వెళ్తుంది. కాబట్టి ఇంకా ఎటు చూడకుండా బిర్యానీ ఆర్డర్ చేసామన్నమాట. అందులోకి మేము ఎన్నిసార్లు బీచ్కి వెళ్ళినా వెజిటేరియన్ అప్పుడే వెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి బిర్యానీ బట్టి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాం. సో ఇంక స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ చూసారు కదా మంచిగా క్యూట్గా బొడ్డోళ్ళు ఎలా పడుకున్నారు అంటే, చైనీస్ న్యూ ఇయర్ కదా, డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఇంకెంతలోనే మనం బీచ్ కూడా రీచ్ అయిపోయాం. చూసినంత ఈజీగా అయితే మనం వచ్చేది మన ఇంటి నుంచి ఇక్కడికి 1.5 గంట అయితే టైం పడుతుంది. సో అంత దూరమైన నేహాంత్ కోసం అలా రావాల్సి వస్తుంది అనమాట. తప్పప్పుడు మన నేహాంత్ మాత్రం బీచ్ ఎక్సైట్మెంట్తో బీచ్ సీ వాటర్ అని చెప్పి అరుస్తూనే ఉంటున్నాడు అనమాట. అది కూడా నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి. ఇంకా మనమైతే లోపలికి ఎంటర్ అవుతూ ఉంటేనే చాలా మందే కనిపించారు. అసలు ఇది వరకు మేము ఫస్ట్లో వచ్చినప్పుడు ఒకళ్ళు మాతో కలిపి 2 ఫ్యామిలీస్ అలా ఉండేది, కానీ ఇప్పుడు అసలు కూర్చోవడానికే ఖాళీ లేనంత బిజీ అయిపోయింది. అంటే ఎంత ఫేమస్ అయిపోయింది చూసారా. ఫస్ట్ మనం ఏ ప్లేస్కి వెళ్ళినా అదేంటో తర్వాత ఫేమస్ అయిపోద్ది. నాకు అది అర్థం కాదు. ఫస్ట్ ఎవరో ఉండరు, తర్వాత పెరిగిపోతూ ఉంటారు, అప్పుడు తెలుస్తూ ఉంటుందేమో దాని గురించి మేబీ. సో అలాగే ఈ స్పాట్ కూడా జనాలు బాగా పెరుగుతున్నారు అనమాట. కూర్చోవడానికి ప్లేస్ లేదు. మన దుకాణం అంతా కూడా సర్దేశాం. మేము వచ్చేసాం ఇప్పుడే బీచ్కి అనమాట. ఈరోజు మంచిగా ఫుడ్ కూడా తెచ్చుకున్నాం. చికెన్ బిర్యానీలు తెచ్చుకున్నాం అనమాట. లాస్ట్ 2-3 సార్లు వచ్చాం, కానీ ఫుడ్ మంచిగా అంటే పప్పు అన్నం తెచ్చుకున్నాం. కానీ ఈసారి అలా కాదు, మంచిగా చికెన్. పార్కింగ్ ఎవ్రీ టైమ్ విజిట్ దేర్. ఇంకెక్కడ మేము మాత్రం చంకల్లో చేపలు అలాగే సామాన్లన్నీ కూడా పట్టుకుని ప్లేస్ కోసం అటు ఇటు తిరుగుతూ ఉన్నాం అనమాట. ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. అబ్బాయి ఎక్కడ కూర్చోందామా అని చెప్పినా కూడా, ఎందుకంటే ఇక్కడ బీచ్ స్పాట్లు చాలానే ఉంటాయి, కానీ ఈ స్పాట్ ఏంటంటే కొంచెం మనకు ప్రైవేట్ బీచ్లా ఉంటుంది, స్పేషియస్గా ఉంటుందని చెప్పి ఇది ప్రిఫర్ చేస్తున్నాం. కానీ ఇక్కడ కూడా జనాలు వచ్చేస్తున్నారు అనమాట. సో ఇంకెక్కడ చూసినా ఖాళీ లేదనమాట. ఎక్కడో దగ్గర కూర్చుందాం, ముందు తినాలి కదా అని చెప్పి అనుకునే మా నేహాంత్ అయితే ఇక్కడ ప్లేస్ సెట్ చేస్తాడు. ఇంక మేము కూడా అక్కడే సెట్ అయిపోయామన్నమాట. బిర్యానీ చికెన్ బిర్యానీ టుడే. హైదరాబాద్ పేరు ఉంటుంది, కానీ హైదరాబాద్ టేస్ట్ ఉంటుంది. నేహాంత్ ఆల్రెడీ ఆడడం మొదలు పెట్టారు. చూసారు ఎంతమంది నేహాంత్. చూసారా మా ఎమ్మి బిర్యానీ. ఎంతకు మించి ఇంకెక్కువ టేస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక్కడ నేను కెమెరా ఉందన్న విషయం కూడా మర్చిపోయి తినేస్తున్నాను. ఇంక నేహాంత్ అయితే అస్సలు కూర్చోలేదు అనమాట. మేము తింటున్నాం, ఆడేమో అలా పారిపోతూ ఉన్నాడు. ప్లస్ అసలు తినలేదు కూడా అనమాట. అలా అని చెప్పి వాటర్లోకి వెళ్ళట్లేదు లేండి, కొంచెం దూరంగా వెళ్ళి ఆడుతూ ఉన్నాడు. నేనైతే వాడిని పిలవడంలో బిజీగా ఉన్నాను, తినడంలో కూడా బిజీగా ఉన్నాను. ఎందుకంటే ఫాస్ట్గా తినేసి తర్వాత వాడిని కంట్రోల్ చేయొచ్చు కదా అని చెప్పి నేను ఫస్ట్ తినేసాను. ఎందుకంటే అప్పటికే వీళ్ళందరూ కూడా తినేశారు. నేనే లాస్ట్ మళ్ళీ ఇంకా అదంతా నా గురించి మళ్ళీ అందరూ వెయిట్ చేస్తారని చెప్పి ఇంక నేనైతే ఫస్ట్ కానిచ్చేసాను. ఇంక ఈ లోపల నేహాంత్ వాళ్ళ డాడీ కూడా బీచ్లోకి వెళ్ళిపోయారు అనమాట ఆడడానికి. ఇక్కడ నేను వాళ్ళకి చెప్తున్నాను, అసలు తలతో అన్నవ్వద్దు, వాడికి జలుబు చేసేసింది, జాగ్రత్త అని చెప్తున్నాను. వదిలిందే వాటర్లో, అందులోకి బీచ్లో తలతో ఆడకుండా ఉంటుందా ఏంటో నా పిచ్చి ఆలోచనలు. కానీ ఇంకా మొత్తానికి అయితే వాడు తడిపోయాడులేండి, కామన్ ఇంక కదా. జెల్లీ ఫిష్ ఉంది బీచ్లో అంటే నమ్మలేని వాళ్ళకి ఇప్పుడు జెల్లీ ఫిష్ చూపిస్తాను చూడండి, ఓకేనా. మేము కూడా నమ్మలేదు, కానీ ఇప్పుడు అది మమ్మల్ని కరెక్ట్ వచ్చింది. ఇది ఇసుకలో ఉండిపోయిన వాళ్ళు మీకు కలర్ కనిపించట్లేదు, కానీ జెల్లీ ఫిష్ చూసారా. సో ఇది ఏంటంటే కుట్టినట్టు అనిపించింది, తర్వాత దురదలు వచ్చినాయి మా అందరికీ. సో వెనక్కి వచ్చాము. జెల్లీ ఫిష్ అనో జెల్లీలా ఉందనా. ఓకే, సచ్చింది కాబట్టి నేహాను అవును చచ్చిపోయినాయేమో నాకు.
చూసారు కదా, ఫస్ట్ టైం మా జెల్లీ ఫిష్ అయితే నన్నే కుట్టిందనమాట. ఏంటో కుట్టినట్టు ఉందని చెప్పి కాసేపు అలాగే నుంచున్నాను, కానీ నాకేం అర్థం కాలేదు. దురద వచ్చింది. తర్వాత మూర్తి నుంచున్నారు, అలా ఒక్కొక్కళ్ళు నుంచోవడం స్టార్ట్ చేశారు అనమాట. తర్వాత మాకు జెల్లీ ఫిష్ లాగా కనిపిస్తుంది, కానీ అది మా భ్రమ లేకపోతే నిజమా అనుకుని అలాగే చూస్తూ ఉండగా శివ మాత్రం నమ్మకుండా అలాగే ఆడుకున్నాడు. తర్వాత నిజంగానే అది ఇంకోటి బయటకు వచ్చింది అనమాట. అప్పుడు కన్ఫర్మేషన్ అయింది నిజంగానే అందులో జెల్లీ ఫిష్లు ఉన్నాయని చెప్పి. తర్వాత ఇంకో అమ్మాయికి కూడా కుట్టింది, అది గట్టిగా కూడా ఏడ్చింది అనమాట. మొత్తానికి అలా అయితే ఇంకా మేము భయపడి వెంటనే బయటకు వచ్చేసాం. ఇంకా మా నేహాంత్ అయితే డ్రెస్ అయితే బాత్రూంలో పాడేసుకోవడం వల్ల అది చెమ్మైపోయింది. ఇంకా డ్రెస్ లేకుండానే ఇంత దూరం మళ్ళీ తిరిగి వచ్చేసాడు. మధ్యలో చాలా ప్లేసులు ఆగాం, కానీ అక్కడికి డ్రెస్ లేదు కాబట్టి అక్కడికి తీసుకెళ్ళలేదు. ఇంకా తర్వాత ఎన్ని తిరిగినా కానీ మన బాధ్యతలు మళ్ళీ మొదలైపోతాయి కదా, నెక్స్ట్ డే కుకింగ్ అని చెప్పి. సో మార్కెట్కి కూడా వెళ్ళి ఇంకా ఎగ్స్ అలాగే వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసి తెచ్చుకున్నాం అనమాట. ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్కటి కొంచెం బెస్ట్ ప్రైజ్లు ఉంటాయి కాబట్టి అలా అయితే మేము ప్లాన్ చేసుకుని అలా వెళ్ళాం. అదండి ఈరోజు వీడియో అయితే. మరొక మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం. అంతవరకు బాయ్.